రాష్ట్రంలో మోగనున్న మరో ఎన్నికల నగర స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది. సో మరి అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్న ఎలక్షన్స్, నామినేషన్స్ ఏంటి, ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలు పూర్తయి నెల రోజులు కూడా కాకుండానే మరొకసారి రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. మార్చ్ 28వ తారీఖు నుండి ఈ నెల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏప్రిల్ 23న పోలింగ్ జరుగుతుందని, ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అధికారులు ప్రకటించారు. నామినేషన్లు ఏప్రిల్ 4 వరకు అవకాశం ఇవ్వగా, నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 7 వరకు ఉంటుందని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి డేట్గా ఏప్రిల్ 9 వరకు ఉంటుందని నిర్ణయించారు. ఈ ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వాతావరణాన్ని తీసుకురానున్నాయి. మే 1వ తేదీతో ప్రస్తుత ఎమ్మెల్సీ ప్రభాకర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ స్థానానికి కొత్త ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇటీవల జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించగా, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమరయ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ గెలుపు తెలంగాణ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది. అంతేకాక కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజయ్య గెలుపొందారు. ఆయన విజయం తెలంగాణలో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. 2014, 2018 నుండి ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో తన మార్పును చూపించింది. 2023 ఎన్నికల్లో కూడా ఎవరు ఊహించని విధంగా పుంజుకుంది. కాగా ఈ విజయంతో పార్టీ రాష్ట్రంలో మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ స్థానం ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 కాంగ్రెస్ పార్టీకి, 1 సిపిఐకు, మరొకటి బీఆర్ఎస్కు దక్కాయి. ఆ సమయంలో తమకు సహకరించాలని, తద్వారా హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీకి మీకు మద్దతిస్తామని కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు వార్తలొచ్చాయి ఎంఐఎంతో. అయితే ఇది నిజమైతే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎంఐఎంకు మద్దతు పలికే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎలా ముందుకెళ్తాయో చూడాలి. మరి మొత్తంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్నటువంటి ఒప్పందంగానే ఈసారి ఎంఐఎంకు అవకాశం ఇస్తుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మరికొద్ది రోజుల్లో ఈ విషయం పైన ఇంకొంచెం క్లారిటీ రానుంది.